ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలని భావిస్తోంది. పలు రాష్ట్రాల్లో అవలంబించిన గెలుపు ఫార్ములాను ఢిల్లీ గల్లీలో కూడా అమలు చేయబోతోంది కమలం పార్టీ. ఏపీ సెంటిమెంట్తో ఢిల్లీలో కూడా విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలు మోదీకి ఎంతో శక్తినిచ్చాయి. విడిపోతే అంతర్ధానమైపోతాం, ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం అనే నినాదాలతో పాటు బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తారు. వీటితో పాటు కూటమి నేతల ప్రచారం కూడా బాగా కలిసొచ్చింది. ఇవన్నీ కలిసి మహాయుతి కూటమికి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఎన్డీఏ సంఖ్యాబలంలో టీడీపీ, జనసేన కీలకం. ఈ రెండు పార్టీలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ గెలుపు కోసం తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ అధిష్టానం ప్రచారం చేయించింది. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్తో ప్రచారం చేయించి ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా ఆఖరు నిమిషంలో మహారాష్ట్ర టూర్ రద్దయింది. ఏపీ కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం, అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్గా భావిస్తోంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ను ఢిల్లీలో కూడా ప్రయోగించాలనుకుంటోంది. తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కౌట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం లెక్కలేసుకుంటోంది. ఢిల్లీలో ఆప్ వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ మాత్రం ఆప్ విజయాలకు బ్రేక్ వేసి హస్తినలో కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను రంగంలోకి దింపాలని భావిస్తోంది.